ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మెరుపు కలలు మెరుపు కలలు ఈ జలాన్ని ఇంటి చుట్టూ రక్షగా వేయండి. అలాగే సిద్ధాంతి గారు, మీరు లోపలికి దయచేయండి. అమ్మా సంగీత, ఈ నీళ్లు తీసుకెళ్ళి అన్ని చోట్ల చల్లమ్మా. అలాగే అత్తయ్య. ఆయుష్మాన్ బావా. నా కొడుకు వసంత్. నమస్కారం అండి. నమస్కారం. అమ్మ సంయుక్త, సౌందర్య, అమ్మవారి పూజ కోసం మంగళకరంగా మంగళ స్నానం చేసొస్తున్న మనిషి నీకు కనిపించట్లేదా అమ్మా? కాస్త ఫోన్ చూసి కాకుండా ముందు చూసి నడిస్తే అన్నీ సవ్యంగా కనిపిస్తాయి. చూడండి అత్తయ్య, మీ పూజలు మీ వ్రతాలు మీ ఇష్టం. వాటి కోసం నేనెలా ఉండాలో నాకు చెప్పక్కర్లేదు. ఒకవేళ అనుకోకుండా తగిలినా మళ్ళీ మీరు స్నానం చేయడానికి పసుపు నీళ్ళున్నాయిగా, ఏంటి ప్రాబ్లం? వీళ్ళకి మనుషులకి ఇవ్వడానికి డబ్బులుండవు, కానీ ఇలాంటి దేవుడి పూజలు చేయడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. క్షమించండి సిద్ధాంతి గారు, తను నా పెద్దమైన కోడలు సౌందర్య. తనకిలాంటివన్నీ నమ్మకం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ నమ్ముతారు. సంకల్ప దీక్ష తీసుకునేది నా రెండో మేనకోడలు సంయుక్త. వెళ్ళమ్మా. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. ఆశీర్వదించండి. శీఘ్రమేవ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పూజ మొదలు పెడదామా? అలాగే సిద్ధాంతి గారు. ఈ ఇంట్లో మనిషి అంత లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా ఏదో ఒక పూజ, ఇంటి నిండా మనుషులు, అనవసరమైన పూజలు. ఏంటమ్మా పొద్దు పొద్దున ఇరిటేట్ అవుతున్నా? ఏమైంది? ఏంటి మామిది? ఇంట్లోకి ఎవరెవరో వస్తున్నారు. ప్రైవసీ లేకుండా పోయింది. ఆ వచ్చిన వాళ్ళు నేనేదో తప్పు చేసిన దానిలా ఇలా అని గుట్లు అప్పగించి చూస్తున్నారు. ఏమైంది? ఎవరొచ్చారు? ఆ సంయుక్త అత్తయ్య ఇద్దరు కలిసి ఏదో పూజ జరిపిస్తున్నారు. అది కూడా మనం బాగుండాలని. అందుకోసం ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ పిలిచారు. పూజలా? ఎస్ మమ్మా, అది కూడా మనం బాగుండాలని. మనం బాగుండాలి అంటే చేయాల్సింది పూజలు వ్రతాలు కాదు, డబ్బులు. డబ్బులుంటే అన్నీ బాగుంటాయి.
బావుంటే దేవుడికి దండం పెట్టుకుంటే చాలు. కానీ బావుండడానికి దేవుణ్ణి వేడుకోవడం ఏంటో నాన్సెన్స్ ఇదంతా. ఆయన మంత్రాలకి చింతకాయలు రాల్తాయా? ఒక కర్ర తీసుకుని కొడితే రాల్తాయి. అలాగే డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి. చూడమ్మా సంయుక్త, ఇది చాలా ప్రత్యేకమైన వ్రతం. దీనిని నిష్ఠతో, నియమ నిబంధనలతో చేయాలి. ముఖ్యంగా చాలా ఏకాగ్రతతో చేయాలి. ఏమాత్రం ఏమరపాటు పొరపాటు చేయకూడదు. అలాగే స్వామి. నేను చెప్పేది ఏంటంటే, ఈ వ్రత నియమాలు చెబుతాను, జాగ్రత్తగా విను. మొదటిగా అమ్మవారి సమక్షంలో సంకల్పం చేసుకొని వ్రతం ప్రారంభించాలి. ఆ తరువాత రక్షా కంకణాన్ని కట్టుకోవాలి. ఒక్కసారి రక్షా కంకణం కట్టుకున్న తర్వాత ఈ ఇంటి నుండి కాలు బయట పెట్టకూడదు. ఈ 3 రోజులు కఠిన ఉపవాసం ఆచరిస్తూ మంచినీళ్లు మాత్రమే తాగుతూ అమ్మవారి ముందు నేలపై నిద్ర చేస్తూ గడపాలి. మూడవది, ఆలయ దర్శనం చేసుకొని 108 బిందెలతో అమ్మవారిని అభిషేకించి అన్నప్రసాదాలు వండి 5 ముత్తైదువులకు భోజనాలు వడ్డించి వాళ్ళకి వాయినం ఇచ్చిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. అప్పుడు ఈ వ్రతం పూర్తవుతుందమ్మా. చేస్తాను స్వామి. ఎంత కష్టమైనా నిష్ఠగా చేస్తాను. దీనివలన మాకొచ్చే గండాలు, సమస్యలు అన్నీ తీరిపోతాయా? మహా అసురులను సంహరించిన ఆ ఆది పరాశక్తికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలను తీర్చడంలో కొదవేముంటుందమ్మా. మనసులో సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభిద్దాం. స్వామి, 3 రోజులు ఉపవాసం ఉండి గుళ్ళో ప్రదక్షిణలో అభిషేకాలంటే ఎలా స్వామి? తను తట్టుకోగలదా? ఇంత రిస్క్ తీసుకొని ఈ వ్రతం చేయడం అవసరమా?